హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ హేమంతో. హేమంతో ఈ మంత్‌ల నీకేదన్నా అదృష్టం కలిసొస్తదని ఎవరైనా పంతులు నీతోటి చెప్పిండా? పంతులు చెప్తేంది, చెప్పకపోతేంది. ఈ మెంతులు చెప్తాండు. నీకు అదృష్టం, దురదృష్టం పట్టినట్టు గజ్జి పట్టినట్టు పట్టిందే. సూపర్. అసలు నువ్వు థాంక్స్ చెప్పాల్సింది ఎవలికో తెలుసా? గా 3 పువ్వులు నువ్వేడైతే కొన్నావో గా షాపోనికి చెప్పాలె. ఆ రోజా పువ్వులు కొన్న షాపు దగ్గరికి పోయి, "అన్నా నీకు కొబ్బరికాయ కొడతాన్నా. నీ వల్లనే నేను 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయినా" అని చెప్పాలె. లేదంటే ఐడియా ఇచ్చినోడు ఎవడున్నాడో వానికి గుడి కట్టొచ్చు నువ్వు. లిటరల్లీ. నువ్విచ్చిన ఆడిషన్‌ల అసలు ఆ ఆడిషన్‌ల నువ్వు చెప్పిన దానికి, మీ నాన్నతోటి మాట్లాడిన దానికి, ఇవన్నిటి మీదకెళ్ళి నిన్ను సెలెక్ట్ చేసిర్రంటే వావ్! నాకైతే లిటరల్లీ ఏం చెప్తున్నావు? ఏంది ఈ పంచాయతీ? ఈ పంచాయతీ ఏంది? మీ నాన్నతోని ఫోన్‌లో మాట్లాడిచ్చుడేంది వాళ్ళు? దీని త్రూ సెలెక్ట్ చేసుడేంది? ఇవన్నిటి వల్ల సెలెక్ట్ అయినావనుకుంటున్నావా నువ్వు? అమ్మ తోడు కాదు. చెప్తానా? నువ్వు చేసిన గా చీట్ కంపాన్లున్నాయి చూసినావా? ముందుగాల చేసినావు చూడు. ఆ 3 పువ్వులు పట్టుకపోయి. ఆ మజాక్‌లా రజాక్ చేసినావు చూడు. ఆ గదింటికి నువ్వు సెలెక్ట్ అయినావు. అది కూడా ఏందంటే హైలైట్ ఏందంటే బిందు మాధవే. బిందు మాధవ్ దగ్గరికి పోయి నువ్వు గిట్ట తీసుకుపోయి పువ్వు గిట్ట తీసుకుపోయి గిట్టుకో అని చెప్పి తీసుకోండి మేడం తీసుకోండి తీసుకో అన్నావు చూడు. గవిడికే సెలెక్ట్ చేసింది. వుమెన్. ఘోరం అంటే ఘోరమయ్యా. కాదు, హేమంత్ అనే పిల్లగాన్ని సెలెక్ట్ చేసిర్రు. ఎక్సలెంట్ కంటెస్టెంట్స్. అభిజ్ఞ అమ్మాయి ఆడిషన్ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంది, ఎంత జోవియల్‌గా ఉంది, ఎంత ఫన్నీగా ఉంది. ఆ అమ్మాయిని గ్రీన్ ఇచ్చేలా కొట్టిర్రు చూడు. ఇక మిగతా వాళ్ళ గురించి అయితే మాట్లాడడానికి కూడా లేకుండా చేసిర్రు. అంటే వాళ్ళు ఎంత బాగా పెర్ఫార్మ్ చేసిర్రు అని మనం అంటామేమో, అరే గింత మంచోళ్ళని ఎట్లా తీసేసిర్రా, గింత బాగా ఆడిషన్‌లు ఇచ్చినోళ్ళని ఎట్లా తీసేసిర్రా, మిగతా కొంతమంది తెలుగు రానోన్ని ఎందుకు తీసుకున్నారా? అది తెలుగే వత్తలేదు కదరా, నత్తి పిత్తి కూడా మాట్లాడత్తలేదు కదరా, తెలుగు రానోన్ని ఎందుకు తీసుకున్నారా? మళ్ళీ ఇండియన్నే తీసుకుంటాం, సిటిజన్‌షిప్ అన్నారు కదరా, సిటిజనా? సిటీ బస్సులో ఎక్కొచ్చినందుకు. ఏంది ఎందుకు తీసుకున్నారు అని క్వెషన్ చేస్తాం అని అనుకున్నట్లున్నారు. అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వెంకట పాపం బురదలో పందిలా బోరిన అన్నట్టుగా అతనున్నాడు. అతని ఆడిషన్ వీడియోకి సెలెక్ట్ అంటే అతను ఏదో చేస్తాడు అన్నట్టుగా తీసుకున్నారేమో. ఇప్పుడు ఆ వెంకట్ కావచ్చు. ఈవెన్ దీపక్‌ది కూడా అంత పెద్దగా ఏం లేదు మనకు ఆడిషన్‌లో. ఆ గడ్డం గీసుకున్నదంటే కొంచెం ఏదో చీట్ చేసిండు, మ్యానిపులేట్ చేసిండు అనే పాయింట్‌లోనే మ్యానిపులేట్ చేసిండు కదా! ఏదో ఉంది సంథింగ్ అన్నట్టుగా తీసుకున్నారు. ఇప్పుడు ఆర్‌కేది కూడా అంతే అనిపించింది ఫస్ట్ మనకు ఆడిషన్. ఓకే. తర్వాత పెర్ఫార్మ్ ఎట్లా చేస్తుండో చూద్దాం గానీ, అది హేమంత్‌ది అయితే ఘోరంగా అనిపించింది. సో, గాయత్రి గారి పెర్ఫార్మన్స్ కూడా నాకేమో అక్కడ పెద్దగా ఏం కనిపియలేదు. అంటే నాకు అనిపించింది చెప్తున్నా. సో, అనిపియలేదు. కాకపోతే ఫార్ బెటర్ అభిజ్ఞ చాలా ఎంటర్‌టైనింగ్ అనిపించింది. తన యాటిట్యూడ్ చాలా బాగా అనిపించింది. అండ్ మిగతా వాళ్ళని మనం జడ్జ్ చేద్దామంటే ఎట్లా జడ్జ్ చేస్తాం? ఐశ్వర్య క్రికెటర్. అండర్ 19 కెప్టెన్‌గా చేసింది ఏపీకి. వుమెన్ క్రికెట్ టీమ్‌కి. సీమెన్ ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్, ఎంత తెలివిగల్లోడు. అసలు లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఫాలోవర్స్ ఉంటే తీసుకోవాలని అని కాదు. మనం నాలెడ్జబుల్ పర్సన్. అసలు అక్కడ ఆడిషన్‌లో నాకు మన మ్యాగ్జిమస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఘోరంగా తెలివి కల్లోడు, ఘోరంగా నాలెడ్జ్డ్ పర్సన్ అని అంటారు అందరూ. ఈ డాక్టర్ గౌతమ్ ఆయన ఆడిషన్ వీడియో చూడండి. గోల్డ్ డ్రాప్‌కి సంబంధించిన ఆడిషన్ వీడియో ఉంటుంది. ఎంత క్రేజీ ఉంటుంది. సరే ఇక్కడికి వచ్చినాక కూడా బాగానే ఏదో యాక్టింగ్ ఏదో చేసినట్టు జడ్జ్ ఎట్లా చేస్తాం భయ్, వాళ్ళని చూపించలేదు. వాళ్ళ మొఖాలు చూపించారు అంతే. మనకి ఏం చూపించారు? రమ్య దట ఓన్లీ మ్యారేజ్ స్టోరీ చెప్పింది, అంతకు మించి ఏం చెప్పలేదు కదా అంటే. ఇంకొంతమంది కూడా ఏం చెప్పలేరు. ఏదో సింపుల్ స్టోరీయే ఏదో ఒకటి చెప్పారు. అదొకటే మా మొఖానికి వారేసింది అది ఒకటే కాబట్టి మేము అదే జడ్జ్ చేయాల్సి వస్తుంది. కానీ గౌరీది ఒక సాడ్ స్టోరీలే. ఇక ఆమెది అసలు బయటకే తీయదు. సాక్షిత ఏం చేసిందో ఎవరికి తెలుసు. చూపించలేదు. తెలంగాణ బిడ్డ, ఓరుగల్లు బిడ్డ అది ఒక్కటే చూపించారు. అంతకు మించి ఏం చూపించలేదు. శ్రీరామ్ ఏం మాట్లాడిండు, అన్నా అంటేనే అని చెప్పి. అయ్యో, ఇప్పుడు పిఆర్ ఏంద్రా నాయన, జడ్జెస్ పిఆర్ పెట్టుకున్నారేంద్రా బాబు, అక్కడ పిఆర్ పెట్టుకొని మరి నడిపిస్తారు. ఇప్పుడు కామెంట్లు వస్తారు, ఇప్పుడు పిఆర్ వీడియోలు వస్తాయి. ఏందో అన్నా అంటేనే అది ఎందుకు వేసారు? ఆ అన్నేంది, తమ్ముడేంది, ఏం పంచాయతీ నడిచింది అక్కడ ఎవరికైనా తెలుసా? దాన్ని పట్టుకొని పిఆర్ఓలు వేసుకుంటారు. ఇదిరా మా జడ్జి అంటే, అదిరా ఏందిరా, ఏకర్రా, ఏ ఊర్రా మీది, ఎప్పుడురా, మారర్రా మీరు చెయ్యప్ప. సరే ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ థింగ్ లాస్ట్లో జరిగిందే చూద్దాం. 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని ఆడ నిలబెట్టారు. కంగ్రాచులేషన్స్ చరణ్, రాజ్ కుమారి అండ్ మిథిలేష్. వర్త్ వర్మ, వర్త్ కంటెస్టెంట్స్, సూపర్ కంటెస్టెంట్స్. అంటే ఆ చరణ్ అయితే వెరీ ఎంటర్టైనింగ్ గై. అంటే ద గై నెక్స్ట్ డోర్ అంటారు వాటర్గా, పక్కింటి పోరాడు లెక్క ఉన్నాడు. చాలా మన ఇంటి పోరాడు లెక్క, పక్కింటి పోరాడు లెక్క చాలా ఎంటర్టైనింగ్ అయ్యి. ఏంది ఒక్క 2 రోజులలో దగ్గర 70,000 మంది ఫాలోవర్స్ వచ్చారయ్యా. అగ్ని పరీక్ష ఏమి లేపింది ఒక కంటెస్టెంట్ అంటే మైండ్ బ్లాక్. 0 ఫాలోవర్స్ అబ్బా. అతని ఇన్స్టాగ్రామ్ డెడ్ అకౌంట్, 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వెనకటి నుంచి ఉన్న అకౌంట్లో లేరు. 3 ఫోటోలు 100 మంది ఫాలోవర్స్ బస్ గంతే ఉండే. అసోంటిది 2 డేస్, జస్ట్ 2 డేస్
రేజ్ అనాలి. ద రేజ్ ఆఫ్ అగ్ని పరీక్ష ఎట్లుందంటే, అంటే ఒక మంచి ఆడిషన్ వీడియో పడితే ఆ ఆడిషన్ వీడియో త్రూ 70,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే పా 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 చించి పారేయాలనిపిస్తుంది. అంత అది దానికోసమే వీళ్ళంతా కష్టపడేది, కానీ అందరికీ రాదులే. ఇప్పుడు అంత ఎంటర్టైన్ చేసింది కాబట్టి వచ్చింది, ఛానల్కి వచ్చింది. మిథిలేష్కి ఒక దగ్గర 70,000-80,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. ఆయనకి 80,000 మంది ఏమో ఉండేది, ఇప్పుడు చూస్తే 180,000 మంది అయ్యారు. రాజకుమారి పాపం ఆమెకి ప్రమోషన్స్ చేసుకోవడానికి తెలియదేమో, తన వీడియోని ప్రమోట్ సరిగ్గా చేసుకోలేదు, అందుకే పెద్దగా ఏం పెరగలేరు, ఎక్కువ శాతం ఫాలోవర్స్ రాలేరు అన్న ఫీలింగ్ వచ్చింది. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మిగతా 26 మందిలో 8 మంది తీసేసిన వాళ్ళల్లో ఐశ్వర్య, సీమాను, గౌతము, అభిజ్ఞ, రమ్య, శ్రీరామ్, సాక్షిత వీళ్ళ ఫుటేజ్ చూపించలే మనకి. వాళ్ళు ఏం చేశారో తెలియదు. గౌరీది ఒకటి కొంచెం చూపించారు. వీళ్ళందరినీ తీసేసారు అబ్బా. ఓకే, తీసేసారు. ఇక సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఆర్కే, రామకృష్ణ, ఝాన్సీ, సింగర్ ఝాన్సీ సూపర్గా పర్ఫామ్ చేసింది, నచ్చింది పర్ఫార్మెన్స్. జోష్నారెడ్డి చాలా జోష్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది ఈరోజు మనకి ఇచ్చిన ఆడిషన్స్. దీపక్, రుచిత, సుమ ఎంటర్టైనింగ్, రుచిత ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్. హేమంత్ మాట్లాడుకుందాం. ఫుట, అపూర్వ ఎనర్జెటిక్గా ఉంది. అపూర్వని మెచ్చుకుంటే అభిజిత్ ఫ్యాన్స్ ఎడుతురు ఏందబ్బా, అంటే నీకు అభిజిత్ నచ్చదు కాబట్టి అపూర్వ నచ్చిందంటే ఎందుకు? అంటే అపూర్వ అంత ఎంటర్టైనింగ్గా మాట్లాడింది కదా, అంత బాగా చేసింది కదా, ఎందుకు ఇంకా మీరు దానిలో ఉన్నారు? ఢిల్లీలో నుంచి దైలలామా నుంచి రారి బయటికి. వెంకట్ బురదలో పోరిన అబ్బాయి. సృష్టి చాలా ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ క్వాలిఫైడ్. యాంకర్ ప్రియా ఎనర్జెటిక్గా ఈరోజు ఆడిషన్ మాట్లాడుకుందాం. అమన్ వావ్ సూపర్గా ఎంటర్టైన్ చేసిన పర్సన్. రోహిత్ ఆ క్యారెక్టర్ ఉంది, ఒక రకమైన ఒక స్టబన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. రోహిత్ పేరు గుర్తుపెట్టుకోరు, మళ్ళీ చెప్తున్నా పేరు గుర్తుపెట్టుకోరు. గాయత్రి గారు నాకేమో పెద్దగా అనిపించలేదు ఆడిషన్. ఆ బాగి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, అల్లరి పిల్లలాగా. శాలిని ఆల్సో ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్. అండ్ లయ బరాబర్ ఇచ్చి పడేస్తుంది. వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇందులో కూడా ఫర్దర్గా మనకు తెలుసు టాప్ 15లోకి ఎవరు పేరో తెలుసు. ఇందులో కొంతమందిని ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసిన వాళ్ళు మంచి కంటెస్టెంట్లు ఉన్నారు. అదృష్టం చెప్పినా కదా, అదృష్టం దురదృష్టం లెక్క పడితే ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి పర్ఫామ్ చేసినా చేయకపోయినా వెళ్ళిపోతారు అన్నట్టు కూడా ఉంది. సరే మాట్లాడుకుందాం. అదృష్టం ఉండాలబ్బా దేనికైనా. సరేగా ఈరోజు ఎపిసోడ్లో ఎవరు ఆడిషన్ ఎట్లా అనిపించిందో మాట్లాడుకుందాం. కానీ అది మొదలుపెట్టే ముందు మీకు ఒక ముచ్చట చెప్పాలనబ్బా. లాస్ట్ 48 అవర్స్లో మన ఛానల్కి వచ్చి వీడియోలు చూసిన కౌంటులా 41,000 మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళేనట. అంటే అనలిటిక్స్లో చూసినా కనబడ్డది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, గంట కొట్టచ్చు కదా, అలానే సింపుల్ పేజ్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, ఏమవుతుందా మీ కొంపలు ఏమో మునిగిపోయినట్టు ఏదో పైసలు అడిగినట్టు. సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. అక్క చెలే అన్న తమ్మి అది కొట్టు, తెల్ల కలర్ ఎర్ర కలర్లో కనబడుతుంది కదా, సభకరాయి కొట్ట. అంటే అందరూ లైక్ కొట్టుర్రి, కంటిన్యూ చేద్దాం. టాప్ 15లో ఉన్న వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ అబ్బా. ఎవరైనా మీలో 7 బిగ్ బాస్ హౌస్లోకి పోతారు. మీ అదృష్టం తిరిగిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది అని చెప్పలేను, కానీ ఒక 1 year దున్నుకోవచ్చు, అది మ్యాటర్. సరే ఓపెనింగ్ శ్రీమికి వచ్చింది, మొత్తం దుమ్ తడాక నెక్స్ట్ లెవెల్ కత్తి కట్టారు, ఈరోజు తెలిపోతుంది అని చెప్పేసింది. చెప్పిన తర్వాత చివరికి చేరిందని చెప్పింది అన్నట్టు. చెప్పినాక అభిజిత్ వాళ్ళు అంటే మన జూరీని పిలుద్దామంటే వచ్చిండు, చిక్క నవదీప్ అని వచ్చిండు. ఇటు అభిజిత్ అటు బిందు మొత్తం స్టైల్గా వచ్చారు, మొత్తం యో వచ్చారు, యూత్ యంగ్ లాగా వచ్చారు అన్నట్టు. చూడరి మీరు గమనిస్తే టాప్ 15లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా యంగేజ్ గ్రూప్. యంగేజ్ అంటే 20 years నుంచి 26 years ఉన్న వాళ్ళని తీసుకున్నారు. నాకు 30 వచ్చినాయి, 40 వచ్చినాయి, 50 వచ్చినాయి తీసుకోరు పెళ్ళైందా అసలు అంటారు, చెప్తా లాస్ట్లో. సరే అభిజిత్ వచ్చి ఈరోజు ఫన్ చేద్దాం అనగానే యూ చేంజ్ అన్నట్టుంది. ఏంటి అభిజిత్ ఫన్నా, ఈ 2 మ్యాచ్ కాదే, ఇవన్నీ వ్యతిరేక పదాలే అన్నట్టుగా. అయితే అభిజిత్ ఫన్ చేస్తా అనగానే వాళ్ళు షాక్ అయ్యారు అన్నట్టు, నేను కాదు వాళ్ళు షాక్ అయ్యారు. మీరు మళ్ళీ నన్ను అనుకోరు, నేను అభిజిత్ ఫ్యాన్ని. నెక్స్ట్ ఈ శ్రీముఖి పిలిచింది, రాబోతున్న ఫస్ట్ క్యాండిడేట్ ఎవరో చూద్దాం అనగానే బైక్ మీద వచ్చే పర్సన్ చూపించారు. ఇంకా బైక్ మీద వచ్చిన పర్సన్ స్టేజ్ మీదకి వచ్చిన పర్సన్ సేమేనా, పర్సనాలిటీ డిఫరెంట్గా అనిపించింది కదా. అమ్మాయి వచ్చింది, హెల్మెట్ తీసింది, నా పేరు జోష్నారెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, నా పేరులో ఉన్నట్టే నాలో జోష్ ఉంది, నేను ఒక బైకర్ని అని చెప్పింది. చూడు అమ్మాయిలు బైక్ నడిపితే బైకర్, అబ్బాయిలు బైక్ నడిపితే ర్యాపిడో గొడ్డు కష్టం, వాడు కష్టానికి పోవాలి. సరే ఓకేలే బైకర్. సరే బైకులు బండ్లు నడపడం ఇష్టం ఆ అమ్మాయికి, సో బైకర్ ఫైన్, బాగుంటుంది. అమ్మాయిలు బైక్ నడిపితే చూడడానికి గమ్మతుంటుంది. సరే ఆ తర్వాత వచ్చింది, ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందని వాళ్ళ స్టోరీ గురించి చెప్పిందంట. వాళ్ళ అమ్మకి యోగా పిచ్చి, వాళ్ళ అన్నకి బండ్ల పిచ్చి, వాళ్ళ నాన్నకి బిగ్ బాస్ పిచ్చి, నాకేమో డ్యాన్స్ పిచ్చి అని చెప్పింది. ఒక డ్యాన్స్ వేసేది చూపిస్తే బాగుండు కదా. అమ్మాయి బయట కంటెంట్ క్రియేటర్ డ్యాన్సులు వేస్తుంటుంది, డ్యాన్స్ వేసేది చూపించచ్చు కదా. సో వేసిందేమో తీసేస్తారు వీళ్ళు. ఆ తర్వాత
మా నాన్నకి 'బిగ్ బాస్' అంటే ఇష్టం. నేను ఇంత తొందరగా 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి ఇట్లా ఈ 'అగ్నిపరీక్ష' స్టేజ్ మీదకి వస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా నాన్న ఈ ప్లేస్‌లో నన్ను చూస్తే ఆయన బాగా నవ్వుకుంటా ఉంటాడు. సో, ఇప్పుడు ఆయన పైనుండి చూస్తూ నవ్వుతుండొచ్చు అని అనంగానే బాధ అనిపించింది. ఎమోషనల్ అనిపించింది. నాకు టోటల్ 'జ్యోత్స్నారెడ్డి' మాట్లాడుతున్న టైంలో నేను రిలేట్ అయ్యి ఎమోషనల్ అయిన పాయింట్ ఏంటంటే, నాన్న వాయిస్ మర్చిపోతున్నా, అది నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది అని అంటంటే, నేను కూడా మర్చిపోతున్నా. నాకు అంటే అప్పటిదాకా నేను అసలు ఈ థాట్ రాలే నాకు. అరే! మర్చిపోతామా అని. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తలేదు. అంటే చాలా కష్టంగా అంటే రెగ్యులర్‌గా విన్న వాయిస్ వినబడతలేదు చెవులలో. నిజంగా మర్చిపోతాం మనం. పర్సన్ అంటే ఫేసు, వీడియోలుంటాయి, అన్నీ ఉంటాయి గానీ, ఆ వాయిసు చెవిలో వినబడతలేదు. మా నాన్న చిన్నప్పుడు పొద్దున్నే ఘోరంగా సతాయించేది మా నాన్న. బా ఊకే పొద్దుగాల లేవకపోతే అంటే లేపడానికి ఎంత ఇరిటేట్ చేసేటోడో తెలుసా మా నాన్న. మా నాన్న ఊకే మోటివేషన్ చేసేటోడు. ఊకే మోటివేషన్ ప్రతిరోజు. అట్లా దారిలో పోయేటోడిని కూడా పిలిచి మోటివేషన్ చేసేటోడు. అందరికి మోటివేషనల్ వర్డ్స్ చెప్పేటోడు. ఏ సోది నాన్న ఎందుకు చెప్తావు ఇంతగనం చెప్పడం అవసరమా? ఎవడిది వాడికి తెలవదా? తెలవదు. చెప్పేటోడు కావాలి. చెప్పేటోడు చెప్తుంటే మనం సోదంటాం. మన ఈ రోజుల్లో మంచి చెప్పేటోళ్ళు కావాలే. లేరు బయట. చాలా టఫ్. మన ఇంట్లో మనుషులు చెప్తుంటే మనం ఎంకరేజ్ చెయ్యం. ఇప్పుడు ఆ మోటివేషన్ వచ్చింది. డాడీ పైనుంచి చూస్తుంటాడు. ఐఎమ్ హోపింగ్ హిస్ లుకింగ్ ఫ్రమ్ దేర్ అన్నట్టుగా చెప్పింది. చెప్పిన తర్వాత అయ్యో అవునా అని చెప్పి వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. 2024లో ఏప్రిల్‌లో చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల లాస్ట్ ఇయర్ ఎందుకు రాలే మరి? లాస్ట్ ఇయర్ రావచ్చు కదా! అంటే పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదంటే అది లవ్ స్టోరీ గురించి మళ్ళీ సిగ్గులు మొగ్గలేసినట్టుగా అటు ఇటు తిరిగింది. ఆ తర్వాత సీక్రెట్ చెప్పు అంటే నీదేదన్నా సీక్రెట్ చెప్పు అంటే డాడీది నాదొక సీక్రెట్ ఉంది చెప్పాలని చెప్పు అన్నా. మా డాడీ నాకు ఫస్ట్ బీర్ కొనిచ్చిండను. ఓహ్! తాగుతావా అని అడిగిండు. ఇంట్లో ఎవరు లేనప్పుడు తాగుతావారా అంటే తాగుతా అంటే తాగమన్నాడంటే ఫస్ట్ పబ్‌కి తీసుకువెళ్ళింది కూడా మా డాడీ నన్ను తీసుకొని పోయిండు అనంటే ఓహ్! కూల్ డాడ్ అన్నట్టుగా చెప్పడం. వాళ్ళ డాడీ గురించి అంటే యాక్చువల్లీ ఈమె మొత్తం స్టోరీలో మొత్తం డాడీ గురించే మాట్లాడింది. వాళ్ళ నాన్న గురించే మాట్లాడింది. సోఫాలో కూర్చుంటాడు. ఒక ఆసనం అయినది. ఆడ కూర్చుంటే 'బిగ్ బాస్' 24/7 చూస్తా ఉంటాడు. నవ్వుతా ఉంటాడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు నా నాన్న గాని నవ్వుతా ఉంటాడంటే వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత డాన్సు, బైక్ రైడింగ్ ఇష్టం, డాన్స్ ఇష్టం. ఆయన మార్కెటింగ్ దానిలో ఉన్నా, కంటెంట్ క్రియేషన్‌లో ఉన్నా అని చెప్తే అవునా నీకు మార్కెటింగ్ అంటే ఇష్టం అన్నావు కదా! సో నువ్వు ఈ బైక్ అమ్మని చెప్పి ఒక ఫోటో ఇచ్చారు. బైక్ అమ్మిచ్చారు. బాగుంది ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఓకే. ఫైన్. ఇదెవరు కొంటారు అంటే 15,000కి ఏమో కొంటాను నవదీప్ అన్న అన్నాడు. ఆ తర్వాత సరదాగా ఉన్నావు కానీ మ్యాటర్ అయితే తెలవలేదు. నాకు కూడా అంతే. సరదాగా అనిపించింది. మరి ఆమె డెప్త్ ఏందనేది తెలవలేదు మనకి. అంటే ఆమె ఏంటి క్యాపబిలిటీ అనేది మనకు అర్థం కాలేదు. కానీ గ్రీన్ ఎంటర్‌టైనింగ్ ఉంది. టఫ్ గర్ల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది కదా! ఇప్పుడు. ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఒక గేమ్ ఆడబోతుంది. తనని టాప్ 15కి తీసుకోలేదు. అంత టఫ్ క్యాండిడేట్‌ని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అభిజ్ఞ లాంటి స్ట్రాంగ్ గర్ల్‌ని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సిక్కోలు సీమాన్ లాంటి వరల్డ్ చూసిన పర్సన్‌ని అండ్ ఐశ్వర్య లాంటి టఫ్ క్యాండిడేట్‌ని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలే. ఒక డాక్టర్‌ని వీళ్ళందరూ ఎందుకు తీసుకోలేదు అని క్వెషన్ మార్క్ నాకు. సో, ఇప్పుడు ఈమెను కూడా నెక్స్ట్ లెవెల్‌లో రిజెక్షన్ చేసిర్రు వాళ్ళు. అరె 76 క్లిప్‌లో ఏమో బట్టల క్లిప్‌లు ఒంటికి పెట్టుకొని ఒక టాస్క్ ఆడిందట. 100 క్లిప్పులు పెట్టుకున్న 108 ఏమో క్లిప్పులు పెట్టుకున్న బాయ్, 80 క్లిప్పులు పెట్టుకున్న ఈమె, 4 క్లిప్పులు పెట్టుకున్న ఇంకొక పర్సన్. 4 క్లిప్పులు పెట్టుకున్న పర్సన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ 80 క్లిప్పులు పెట్టుకున్న పర్సన్ లేదు. స్కిన్ మొత్తం ఎర్రగా అయిందట. ఏ ఖుదా ఈళ్ళ డెసిషన్ ఏందో కదా! సరే ఓకే. ఆ తర్వాత అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చిండు. ఇంకా తెలియాలి అని అనుకుంటున్నా అన్నాడు. అని బిందుమాధవి రెడ్ ఇచ్చి జస్ట్ అంటే కంపీట్ విత్ అదర్స్ నువ్వు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నావు కానీ కంపీట్ విత్ అదర్స్ చూద్దాం ఫర్దర్‌గా అని చెప్పారు. కంప్లీట్ చేసి పంపించేసారు. రైట్. నెక్స్ట్ డాడ్‌ది ఏమైనా మిస్ అవుతున్నావా అంటే ఫోటో, ఆ వీడియోస్ అన్నీ గుర్తున్నాయి కానీ డాడీ మాటలు మర్చిపోతున్నా, వాయిస్ మర్చిపోతున్నా అన్నది డాడీని మిస్ అయితా అంటే ఎట్లా నువ్వు షేర్ చేసుకుంటే ఎట్లా ఉంటావు అంటే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత డాడీ ఫోటోకి మాత్రమే లైట్ ఉంటది. అక్కడ కూర్చొని నేను ఎక్కి ఏడ్చేస్తాను నా బాధలన్నీ చెప్పేసుకుంటా అన్నట్టుగా ఒక ఎమోషనల్ థింగ్ చెప్పింది. ఆ తర్వాత శ్రీముఖి షాక్. అరే! నిజంగా వాయిస్ మర్చిపోతామా అది రిస్టోర్ చేసుకోవాలనా అని. నెక్స్ట్ ఫుటా. జపాన్ నుంచి ఫుటా వచ్చిండు. ఎందుకు వచ్చినావన్న కిరాయిల దండగా అంటే వాళ్ళే వేసిరని వింటున్నా ఇనికిడి విశ్వసనీయ వర్గాల బోగట్టా. సో, ఆ బోగట్టా ప్రకారంగా నీకు నిజంగా వాళ్ళే అప్ డౌన్ టికెట్లు ఎత్తే హ్యాపీ. లేదంటే ఉత్తగా ప్రయాణం ఖర్చులు దండగా.
తెలుగు రాదు, తెలుగు ఏదో ట్రై చేస్తాడు, తప్పు లేదు, మంచోడే, తెలుగు ట్రై చేస్తున్నాడు అంటే వేరే భాష ట్రై చేస్తున్నాడు అంటే అతనికి నేర్చుకోవాలన్న కసి పట్టుదల ఉంటేనే చేయగలుగుతాడు, కాబట్టి చేస్తున్నందుకు సంతోషం. కానీ పూర్తి స్థాయిలో నువ్వు రెసిప్రొకేట్ చేయలేవు, కమ్యూనికేట్ చేయలేవు, ఆర్గ్యుమెంట్లో పార్టిసిపేట్ చేయలేవు, ఊరికినే వచ్చేసినావు. అందుకే నవదీప్ అన్న మంచి సజెషన్ ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ నువ్వు బాగా తెలుగు నేర్చుకుని ట్రై చేస్తుంటే చాలా బాగుండేది అన్నాడు. నాకు కూడా అట్నే అనిపించింది. బాగా అంటే నవదీప్ అండ్ బిందు మాధవ్ ఇద్దరు కూడా అదే చెప్పారు, తెలుగు బాగా నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నాను. కానీ నేను కూడా అదే అనుకున్నా. కానీ ఫుటా ఎంటర్టైనర్, ఫుటా తెలుగుకి వెళ్ళాడు. ఇప్పుడు కిరాయి ఖర్చులు పోయినా కానీ ఇక్కడ ప్రమోషన్లు గట్టిగా కొట్టేసుకొని ₹4 సంపాదించుకొని జేబులో చదువుకొని పోయే కైండ్ ఆఫ్ తెలుగు కల్లోడేనంట. సో ఇక్కడ మళ్ళా ఈ అగ్ని పరీక్ష వాళ్ళు అందరితోటి వచ్చి రీల్స్ చేసుకున్నాడు. అగ్ని పరీక్ష వాళ్ళు అందరూ కూడా రా 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 పక్కన కూర్చో అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే మంచి పాపులరు. ఒక్కడబ్బా నువ్వు పేరు సంపాదించుకో, మిగతా ఎన్ని అవి వస్తాయి. రైట్, జపాన్ టోక్యో నుంచి వచ్చినాయని చెప్పిండు, డ్రమ్మర్ అన్నాడు, డ్రమ్స్ వాయించిండు, ప్రొఫెషనల్ డ్రమ్మర్. ఓకే ఫైన్. అభిజిత్తుని గ్లాడ్ దట్ యూ బీ పార్ట్ ఆఫ్ ద షో అని చెప్పి గ్రీన్ ఇచ్చిండు. మిగతా నవదీప్ అండ్ బిందు మాధవ్ రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు టాప్ 15 కోసం వీళ్ళందరినీ తీసేస్తున్నాం అని చెప్పి 8 మందిని తీసేసినప్పుడు ఫుటా వర్కౌట్ కాడు అన్న ఫీలింగ్ తోటి తీసేయచ్చు కదా. తీసేస్తే ఇక్కడ తెలుగుడికి ఒకటికి అవకాశం వస్తుంది కదా. కాదు, అట్లా కాదు. సరే, నెక్స్ట్ అభిజ్ఞ వచ్చింది. చాలా ఎనర్జీ బండల్ ఆఫ్ ఎనర్జీ అంటారు, అట్లున్నది. సో ఎంఎన్సీలో వర్క్ చేస్తాను, చేతులు ఊపకుండా మాట్లాడమంటే ఆమెకు అస్తలేదు, చేతులు ఊపకుండా. మ్యారీడా అని అడిగారు, అయిపోయింది, పక్కెళ్ళి ఆడుకోమ్మా. సో ఫుల్ చిల్ మూడ్లో ఉంది, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. వాళ్ళ హస్బెండ్ అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడిగినప్పుడు అరేంజ్ మ్యారేజ్. మా ఆయన ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు ఎట్లుంటావు అట్లుండు, ఫ్రీగా ఉండు, చిల్ ఉండాలి అని చెప్పి నాకు ఫ్రీడమ్ని ఇచ్చేసిండు. అండ్ నాకు వంటలో ఏబిసిడీలు రావు, అన్నీ చేసి పెడతా ఉంటాను, తిని పెడతా ఉంటాను. అది చెప్పిన విధానం కావచ్చు, ఆ కుండలు ఇస్తే ఆ మోస్తా చేసిన ఫన్ కావచ్చు. నా లైఫ్కి నేనే సెలబ్రిటీని, నా ఇంపర్ఫెక్షన్ని నా ఇంపర్ఫెక్షన్ని కూడా నేను జడ్జ్ చేసుకుని దాంతో నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా అన్నట్టుగా చెప్తే, ఇంపర్ఫెక్షన్ ఏంది అంటే ఇంపర్ఫెక్షన్స్ గురించి ఏం చెప్పలేదు. ఇంటర్వ్యూలో స్టేట్ టాపర్ అట, ఏం ఇంపర్ఫెక్షన్ అక్క నీకు, తోపు విను. సో ఆ తర్వాత ఐఐటి జేఈ అనగానే నవదీప్ గారు ఏదో క్వశ్చన్ చేయబోయారు. అంటే మన బ్యాచేనా అంటే మీరు రాశారా అంటే ఎస్ అంటే నేను రాయలేదుగా, ఏదో పర్సనల్ రీజన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాయలేకపోయినా అని. ఆ తర్వాత బీటెక్ చేసి ఆ తర్వాత ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ కొట్టినా అని బాగా చెప్పింది ఆమె స్టోరీ. ఆ తర్వాత కుండలో నీళ్లు పోసి మెంటల్లీ స్ట్రాంగ్ కదా, ఫిజికల్లీ ఎంత స్ట్రాంగ్ చూడడానికి అని అంటే అంత స్ట్రాంగ్ కాదు నేను అంటే వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. అరే మరి స్ట్రాంగ్ కాకపోతే అక్కడ ఎట్లా ఆడుతావు అని అంటే టాస్క్లేం ఆడుతావు అని శ్రీముఖి అడిగింది. అంటే అన్నీ గెలిస్తేనేనా, ఓడిపోయినా కూడా ఆడినట్టేగా ఆట. వాడే పాజిటివ్ యాటిట్యూడ్ అని అభిజిత్ అండ్ అభిజ్ఞ చెప్పిన మాటకి అభిజిత్ అండ్ బిందు మాధవ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, ఎంత నవ్వుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్పుర్రి చెప్పుర్రి ఒక మాట చెప్పు. అభి అండ్ బిందు మాధవి టాస్క్లో ఆడితేనేనా గెలిస్తేనేనా ఓడిపోయినా ఆడినట్టే అని అన్న మాటకి వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యారు నేను చెప్పనా. మన బ్యాచే, మనం కూడా ఆడం కదా, వాళ్ళు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయరు, ఎవడు ఆడతాడరా అన్నట్టుగా ఉంటుంది. అక్కడ నుంచి ఏదైనా జరుగుతుంటే కాలు నొప్పి ఉంది నేను పోను, అడుగు నొప్పి ఉంది నేను పోను, చేయి నొప్పి ఉంది నేను కథం, ఇట్లా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఆడరు సరిగ్గా. వాళ్ళు ఏంటంటే మాటలతోటి గెలిచే రకం అన్నట్టు, మాటలతోటి కోటలు కట్టేస్తారు తప్ప బేసిక్గా టాస్క్ వర్క్ ఇవన్నిటి మీద పెద్దగా ఫోకస్ చేయరు. సో అందుకే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. మనమే ఎస్ రా అన్నారు. కానీ పెళ్ళైంది కదా అందుకే తీసుకోలేదు అని అనుకుంటున్నా. రాజకుమార్కి పెళ్ళైందిగా, బాగి తుల్లూరికి కూడా పెళ్ళైందిగా, మరి గాయత్రి గారి సంగతి నాకు తెలియదు. వీళ్ళకైతే పెళ్ళైంది కదా, మరి వాళ్ళని ఎందుకు తీసుకున్నారంటే రాజకుమారికి స్టోరీ ఉంది, చాలా డెప్త్ ఉంది. అసలు ఆమె స్టోరీ చెప్తుంటే మన కళ్ళెంబడి పట్ట నీల్ గారిని ఆమె మాట్లాడుతుంటే కూడా అంతే ఎమోషనల్గా అనిపించింది. సో ఉపయోగపడుతుంది టీఆర్పీ కోసం. అఫ్కోర్స్ ఇది టీఆర్పీ కోసం అన్నది ధర్మసత్రమా, టీఆర్పీ గేమ్ షో. అభిజ్ఞ చాలా బాగుంది చూడడానికి, ఎనర్జెటిక్గా ఉంది. అదే పెళ్ళిగాని అమ్మాయి ఎనర్జెటిక్ అమ్మాయిని తీసేసుకుంటే ఒక లవ్ ట్రాకో ఒక పులిహోరానో ఏదో ఒకటి కంటెంట్ అనేది వద్దన్నా కానీ ఏదో ఒకటి పుడుతుంది కదా, అది వాళ్ళది. నా షో నా ఇష్టం, మేరా షో మేరా రూల్స్ అన్నట్టుగా వాళ్ళది. సో బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, గెలుస్తామా లేదా అని అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది అని చెప్పినా కదా, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, గెలిపేవాడికి కాలేదు. ఇక అభిజిత్ ఉండి నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది, నీ బబ్లీనెస్ నచ్చింది, నీ ఒపీనియన్ ఫామ్, నీ
థాట్స్, నీ ఒపీనియన్ అదంతా ఫార్మ్ చేసుకొని ఉన్నావు చూడు, నీ క్యారెక్టర్ అదంతా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంది నీలో, అదంతా నచ్చింది నాకు, గ్రీన్ ఇస్తున్నా ఇచ్చిండు. అభిజ్ఞ ఉంటే గ్రీన్ ఇచ్చాడు, థ్యాంక్ యూ నవదీప్ గారు. నవదీప్ వచ్చేసి రెడ్ ఇచ్చిండు. ఇద్దరు గ్రీన్ ఇచ్చిన తర్వాత రెడ్ ఇచ్చిండు, హోల్డ్లో పెట్టి నెక్స్ట్ చూడాలనుకుంటున్నాను. నువ్వు చదువుకున్న తింగర్ దానిలాగా భలే ఉన్నావు, నచ్చావు నాకు అసలు అన్నట్టుగా చెప్పగానే అభిజ్ఞ ఉండి అయినా కూడా అంటే ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు రెడ్ ఇచ్చారు, రెడ్ ఇచ్చినా పర్లేదు అయినా కూడా హ్యాపీగానే ఉంది అనుకుంటూ పోయింది. మంచి చిల్ మోడ్లో ఉంది మనిషి, చాలా బాగుంది. ఆ తర్వాత వైట్ గోల్డ్ నుంచి అని చెప్పి ఒక బ్యాచ్ని పిలిచి, రెడ్ ఇచ్చి పంపించే బ్యాచ్ని, శౌర్య మోడల్ అండ్ సినిమాలలో కూడా చేస్తున్నాడు శౌర్య, ఆయనను కూడా పంపించేసారు. అండ్ రుచిత మంత్రి, ధనలక్ష్మి మంత్రి అని చెప్పి ఇద్దరు మంత్రి, రుచిత నేనా, ఇద్దరు మంత్రి ట్విన్ సిస్టర్స్, వాళ్ళిద్దరిని ఒక సర్కిల్లో పెట్టి మీ ఇద్దరిట్లలో ఒకరే ఉండాలంటే ఎవరు ఉంచుతారంటే వీళ్ళిద్దరు ఫైట్ చేసినట్టు ఒకరిని పంపించినట్టు ఏదో చూపించారు, మొత్తానికి రెడ్ ఇచ్చి పంపించేశారు. వాళ్ళకి పుల్లబెట్టి మరి పంపడం ఎందుకు రెడ్ ఇచ్చేది ఉంటే ఏదో పెట్టిర్లే. ఆ తర్వాత హరిప్రసన్న అనేట ఆయన ఏదో కామెడీ చేయడానికి ట్రై చేసిండు, ఆయన బయట రీల్స్ అవి చేస్తూ ఉంటాడు అనుకుంటా, షార్ట్ ఫిలిమ్స్ సంథింగ్, అక్కడ మన సోషల్ మీడియాలో కనబడ్డ ఫేస్ లానే ఉంది హరిప్రసన్న. ఆయన ఏదో కామెడీ చేయబోతుంటే అంత ఫన్నీగా లేదని చెప్పి పంపించేసారు, లుంగి కట్టుకున్నారు. నెక్స్ట్ సోనీ బడవత్ అనేట ఆమెను చూపించారు, ఆమె ఐఏఎంలో చదువుకుంది అని చెప్పి మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, ఆమెను చూపించారు, ఆమె కూడా రెడ్ ఇచ్చి పంపించేస్తారు. నిమ్మకాయల నవీన్ మనోడు కూడా ఏదో ఫన్ చేయడానికి ట్రై చేసిండు, కాకపోతే ఏంటంటే నా స్లాంగ్తో నేను ఫన్ చేస్తా అన్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఫన్నీగానే ఉంటాయి, కానీ అతని స్లాంగ్ అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కానట్టుంది. మరి ఆయనకి ఇంకేం టెస్టులు చేసారో తెలియదు, కానీ ఆయన కూడా రెడ్ ఇచ్చి పంపించేశారు. తర్వాత వైట్ గోల్డ్ వాళ్ళది కూడా ఇక్కడ మాట్లాడేసుకుందాం. వైట్ గోల్డ్ నుంచి అలా 5 వచ్చారు. శృతి యూకే నుండి వచ్చింది, ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయింది చూడు కదా శివ స్టూడియోస్లో, ఇద్దరు శృతులు కలిసి ఇంటర్వ్యూ చేశారు చూడు, ఆ శృతి యూకే నుండి వచ్చింది. 2 times మనకు అగ్నిపరీక్షకు ట్రై చేసింది, 2 సార్లు అగ్నిపరీక్ష కోసం యూకే నుంచి ఇక్కడికి రావడం పోవడం గట్టిగానే ఖర్చు పెట్టుకుంది. సో వ్యాలిడేషన్ కోసం నా గురించి నేను నిలబడడానికి సంథింగ్ అట్లా అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టుగా చెప్పింది, ఒక వర్డ్ చూపించారు అంతే, ఏం చేసి జడ్జ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు రామకృష్ణ అనే పర్సన్ని చూపించారు, ఆర్కే రామకృష్ణ, ట్రక్ వ్లాగ్స్, మనోడు కూడా సోషల్ మీడియాలో ఉంటాడు, ట్రక్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు, లారీస్ ఉంటాయి ఆయనకి. సో ఆయనది కూడా ఆయన డ్రైవర్స్ కోసం ఏదో చెయ్యాలి అనుకుంటున్నట్టుగా కొంత చెప్పేది చూపించారు, కానీ రిఫార్మ్స్ రావాలన్న సెన్స్లో మాట్లాడిండు. సో గవర్నమెంట్కి మీరు అప్పీల్ చేసుకున్నారు అంటే చేసుకున్నాము, దానిలో ట్రై చేస్తున్నాం, కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడితే గట్టిగా ఉంటుంది అని అనుకుంటున్నా. అంటే బిగ్ బాస్ విన్నర్ అయిపోయిన తర్వాత ఆ విన్నర్ డ్రైవర్స్ కోసం మాట్లాడితే అది గట్టిగా పోద్ది అని దాంతో ఆ ఆలోచనతో వచ్చింది, ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదన్నట్టుగా చెప్పి పంపించేశారు. మేరీ రోజ్ తనది కూడా ఏం చూపించలేదబ్బా, ఒక 1 word 2 words చూపించేసారు, సరే నువ్వు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదని చెప్పి పంపించేశారు. అండ్ వెంకటకృష్ణ చూడడానికి మ్యారీ రోజ్ గారు చాలా చాలా బాగున్నారు, అంటే తెలుగుదనం అది కనబడుతుంది, చాలా బాగున్నారు, ఏదో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ లాగా, వెబ్ సిరీస్ హీరోయిన్ లాగా కనబడ్డారు. ఇక వెంకటకృష్ణ ఆయన పంపించిన ఏవివి ఆడిషన్ వీడియో ఉంటుంది చూడు, అది ప్లే చేశారు. అందులో దమ్ముంటే నన్ను ట్రై చేయి అని ఒక వీడియో పెట్టిండు, ఆ వీడియోని పట్టుకొని అక్కడ పిలిచి, అంటే దమ్ముంటే ట్రై అనడానికి నీకు ఎన్ని గుండీలు అన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే అక్కడ స్టేజ్ మీద కొంచెం అవమానపరిచి పంపించిరేమో, నువ్వు అట్టెట్లా వీడియో చేస్తావు, నీకు అంతుందా, నీ దమ్ము చూపి అని అన్నారు కదా. సో అక్కడ ఏదో గట్టిగానే ఆర్గ్యుమెంట్ అయినట్టుంది, అది మనకు చూపించలేదు, కానీ వెంకటకృష్ణన్ కూడా రెడ్ ఇచ్చి పంపించేస్తారు. అండ్ నమితా వర్మ బయట ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ రిజెక్షన్ తర్వాత ఫస్ట్ వీడియో పెట్టిన లేడీ అనుకుంటా, ఐ థింక్ స్ట్రాంగ్ వాయిస్, గట్టిగానే మాట్లాడింది. బీటెక్ అయితే జాబ్ చేసుకోమని అన్నారు, అంటే బీటెక్ చేసి జాబ్ చేసుకోవాలి, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్నట్టుగా మాట్లాడారు, అది కరెక్టా, అది రిజెక్షన్ పాయింటా అని చెప్పి గట్టిగా మాట్లాడిన పర్సన్. సో నమితా వర్మ, సో ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అని వచ్చిన అని సంథింగ్ ఏదో చెప్పింది. సో అదే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి అక్కడ మాట్లాడడం అయితే జరిగింది, కానీ మనకు అక్కడ డెప్త్గా అక్కడ ఏం జరిగిందో చూపించలేరు. నేను అన్నా కదా, ఇవన్నీ చూపించరు, ఎడిట్లో తీసి పడేస్తారు. సో ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కానీ అక్కడ మనకి చూపించరు అదంతా. ఇక్కడ మనం బయట అరిచి గొంతు నొప్పి పెట్టాల్సిందే తప్ప వాళ్ళు ఎట్లా పోవాలని అట్లా పోతూనే ఉంటారు. ఇప్పుడు చూడు 8 మందిని నిర్దాక్షిణ్యంగా నిర్దయగా తీసి అవతల బారేసారు, ఎక్కడ న్యాయం? ఈ గ్రీన్ ఇచ్చారు కదా, వాళ్ళే గ్రీన్ ఇచ్చి వాళ్ళే ఎలగొట్టడం ఏంది? లవ్లీ చిన్న అనే పర్సనే చూపించారు, పర్ఫార్మెన్స్ ఏం చూపించలేదు, మరి ఆయన ఏం చేసిండో అది ఎందుకు రిజెక్ట్ చేశారు కూడా మనకు అర్థం కాలేదు. సో ఆ తర్వాత మనకి హేమంత్ యాదవ్ అండ్ ప్రియాంక మంచిర్యాల వీళ్ళిద్దరిది ఆడిషన్ వచ్చింది. సో హేమంత్ యాదవ్ వచ్చిండు, హైదరాబాదీ అని చెప్పిండు, అండ్ ఆ స్టేజ్ మీదకి ఫ్లవర్స్ పట్టుకొచ్చిండు, 3 flowers పట్టుకొచ్చి, మరి నాకేంది అంటే ఉంది జాగ్రత్తగా దాచిపెట్టిన అన్నాడు. సరే 3 flowers తీసుకుపోయి ఒక ఫ్లవర్ బిందుమాధవ్కి ఇచ్చి, బిందుమాధవ్ తీసుకోబోతుంటే టిక్ అని అక్కడ తిప్పిండు, నవదీప్కి ఇచ్చిండు. మళ్ళీ బిందుమాధవ్కి ఫ్లవర్ ఇవ్వబోతే నాకు వద్దురా, నువ్వు ఏం చేస్తావు నాకు అర్థమైంది రండి, అక్కడనే కనెక్ట్ అయింది ఆమె, లిటరల్లీ అక్కడ కనెక్ట్ అయింది ఆమె, కనెక్ట్ అయ్యే పోరాటం చేసింది. ఆ తర్వాత స్టేజ్ మీద పోయి శ్రీముఖికి ఒక ఫ్లవర్ ఇచ్చేసింది. ఇన్ని ఫ్లవర్స్ పెట్టిన తర్వాత
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన 20 ఏండ్ల పిల్లగాడిని అని చెప్పిండు. 20 ఇయర్స్ హైదరాబాద్ అని చెప్పిండు. తెలంగాణక దడక్కన్ హైదరాబాద్క జిగర్. ఆగం కాకుర్రి నా గురించి నేను చెప్తా అన్నాడు. ఎందుకు అలా ఆగమవుతారు, నేను ఆగం చేయడానికి కూర్చుంటారు, కానీ అదృష్టం బాగుండాలి అంతే. సో ఆ తర్వాత వాళ్ళ నాన్న స్టోరీ చెప్పిండు. వాళ్ళ నాన్న నెంబర్ కూడా లేదంట. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడతావా అంటే మాట్లాడను అన్నాడు. ఆయనకి మాకు మాటలు లేవు, ఆయన మాట్లాడాను. మెంటల్లీ ఆయన కొంచెం డిప్రెషన్లోకి పోయినప్పుడు, ఆయన కొంచెం ఆగమాగం అయినప్పుడు, కొంచెం మెంటల్గా ఇబ్బంది అయినప్పుడు, అంటే ఆయన మెంటల్ చేసింది మేమే, ఆయన ఫీలింగు ఆయన మా మీద వేసిందని చెప్పిండు. ఆయన ఏదో లంచం తీసుకొని దొరికిపోయిండు. లంచం ఎవరో కావాలని దొరికిపిచ్చిర్రు. 2500 లంచం తీసుకున్నప్పుడు అతను జాబ్ పోయింది. 3 ఏండ్లు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ స్టోరీ అంతా చెప్పిండు. అంటే బేసిక్‌గా తన స్టోరీ కావచ్చు గానీ, అంత నాన్‌సింక్‌లో ఇష్టం ఉన్నట్టుగా ఉంది. దానికి నన్ను మెంటల్‌లోని చేసిండ్రు మీరే ఇంట్లోళ్ళు అని చెప్పి ఆళ్ళ నాన్న అనడం ఏంది? ఈయనతో మాట్లాడకపోవడం ఏంది? ఆయన నెంబర్ ఈయన దగ్గర ఉండకపోవడం ఏంది? ఈయన నెంబర్ ఆయన దగ్గర ఉండకపోవడం ఏంది? అండ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడితే, చెప్పు సార్ అన్నట్టు మాట్లాడిండు. నాతో ఎందుకు మాట్లాడవు? అంటే అసలు వాళ్ళ నాన్న రియాక్షన్ అయితే ఇన్నేళ్ల తర్వాత మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్‌లో వాళ్ళ నాన్న రియాక్షన్ లేకపోవడం, ఆళ్ళ కొడుకు రియాక్షన్ అంటే ఇప్పుడు హేమంత్ రియాక్షన్ కూడా ఆ టైప్‌లో లేకపోవడం, అంత ఆర్టిఫిషియల్‌గా అతుకులో బొంతలాగా అనిపించిందబ్బా! నాకైతే ఎక్కలేదు. మీకు ఏమనిపించింది? ఆడిషన్ వీడియో ఓకేనా? అది చూసి ఓకే చేసిన బిందు మాధవ్ గారికి ఏం చెప్పాలి? ఇద్దరు రెడ్ ఇచ్చేసిరబ్బా! నవదీప్ అన్న నో క్లారిటీ అని రెడ్ ఇచ్చిండు. అభిజిత్ రెడ్ ఇచ్చిండు. ఫస్ట్ మీ ఇంట్లో గెలువు, ఆ హౌస్‌లో గెలువు, ఆ తర్వాత ఇక్కడికొచ్చి గెలుతువులే అని చెప్పిండు. బిందు మాధవ్ ఏమో డోంట్ మేక్ మీ గో బ్యాక్ అండ్ రిగ్రెట్, నేను రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేలాగా చెయ్యకు, నీ గ్రీన్ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరూ వద్దన్న తర్వాత కూడా ఈమె గ్రీన్ ఇచ్చింది కదా! ఇదొకటి మనసులో పెట్టుకుంది అంతే. ఆ తర్వాత ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని వీళ్ళిద్దరు వద్దనగానే గ్రీన్ ఇచ్చిన కదా! నేను రిగ్రెట్‌గా ఫీల్ అవుద్దంటే ఇతన్ని టాప్ 15లోకి పంపాలి అన్నట్టుగా ఫిక్స్ అయినట్టుగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్రియాంక వచ్చింది. ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫుల్ ఆన్ జోష్, మంచిర్యాల, సింగరేణి ముద్దుబిడ్డ, న్యూస్ రీడరు కాబట్టి ఆ న్యూస్ స్టైల్‌లోనే మాట్లాడమనంటే తన గురించి తను న్యూస్ స్టైల్‌లోనే మాట్లాడింది. ప్రియాంక మంచిర్యాల, సింగరేణి ముద్దుబిడ్డ, తాత, తండ్రి, ముత్తాతల దగ్గర నుంచి సింగరేణికే అంకితమైన సింగరేణి బిడ్డ. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో అనుకుంటే మొత్తం తన గురించి తను చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్‌కి ఎందుకు అనంటే, సో తను నిరూపించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఆల్రెడీ యూ ఆర్ ప్రూవ్డ్ కదా! నువ్వు న్యూస్ యాంకర్ అంటే నువ్వు ప్రూవ్డ్ కదా! 5, 6 ఇయర్స్ నుంచి న్యూస్ యాంకరింగ్ చేస్తున్నావు అంటే నీకేముంది ఇంకా అంటే, లేదు అంటే గెలిచి నాలోని నెగటివిటీస్‌ని, నాలోని పాజిటివిటీస్‌ని అసలు నేనేంటి అనేది చూపించి మరి గెలవడం అనేది వేరే అన్నట్టుగా చెప్పాలి కదా! ఏదో ఒకటి చెప్పేసింది. అంతే మరి ఏదో మసిపూసి మారేడుగా చేయాలి. బిగ్ బాస్ అంటే టాప్ షో. అందులోకి పోతే మస్తు పాపులర్ అయితాం, మస్తు ఫేమ్ అయితాం, క్లిక్ అయితే విన్నర్ అయితే పైసలొస్తాయి. విన్నర్ కాకపోయినా బయటకొచ్చిన తర్వాత పాపులారిటీతోటి కూడా మనం ఫాలోవర్స్‌ని, పైసల్ని సంపాదించొచ్చు. అన్ని రకాలుగా మనకి ప్లస్ అయితదని షోకి పోతారు. అంతకు మించి ఇంకేముంది చెప్పుర్రి. ఇంకొకటి ఫ్రెండ్స్ లేరు అనే టాపిక్ వచ్చింది. అది కొంచెం నాన్సింగ్‌గా అనిపించింది. ఫ్రెండ్స్ లేరు అంటే అక్కడికి పోయి ఫ్రెండ్‌షిప్ చేయడానికి పోతున్నావా అని క్వెషన్ చేయడం. ప్రతిదానికి బిందు మాత్రం క్వెషన్ చేసిన విధానం ఉంటది. సో, అంటే గుండు కొట్టించుకున్న ఇంటర్మీడియేట్‌లో ఫ్రెండ్స్ లేరు, 10థ్‌లో ఫ్రెండ్స్ లేరు, చిన్నప్పటి నుంచి గుండు కొట్టించుకున్నప్పుడల్లా మళ్ళీ ఫ్రెండ్స్ లేకుండా వేరే అంటే గుండుకి ఫ్రెండ్స్‌కి ఏం సంబంధం? దానికి లుక్‌ని బట్టి ఉండదు కదా! అంటే ఇప్పుడైతే గుండు లేదు కదా! మరి ఇప్పుడు ఎట్లుంది అని అడిగిర్రు. అడిగితే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తా ఉన్నారు. ఇప్పట్లెక్క అప్పుడుంటే బాగుండు కదంటే. అది మామూలు ఫ్రెండ్ గురించి మాట్లాడిర్రా? వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అనే టాపిక్ మాట్లాడారో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే అదేదో పాట ఉంటది చూడు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల, అప్పుడెందుకో నచ్చనే లేదు, ఇప్పుడెందుకో మర్చిపోలేను. ఆ టైప్‌లో అబ్బాయిలంటే అట్లా చూస్తారు. సేమ్ జెండర్‌లో గుండయితేంది, బట్టగుండయితేంది. దోస్త్ ఈజ్ దోస్త్ కదా! అఫ్‌కోర్స్ ఈవెన్ ఆపోజిట్ జెండర్ అయినా గానీ దోస్త్ అంటే దోస్తే కదా! దోస్త్‌కి దానికి లుక్స్‌కి సంబంధం ఏమి ఉండదులే గానీ, ఏదో మొత్తానికైతే అక్కడ కొంచెం టెన్షన్‌గా ఆగమాగంగా అయిపోయింది. ఆ తర్వాత నీకు కోపం వస్తదా అని అడిగితే వస్తది అన్నది. కొంచెం జోష్‌గానే మాట్లాడింది. అన్ని రకాలుగా జోష్‌గా మాట్లాడింది. ఆ జోషు, ఎనర్జీకి వీళ్ళైతే నచ్చారు. అందుకని నవదీప్ అన్న ఏదో టాపిక్ మీద అట్లా అని ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి కొన్ని, అవి నచ్చే టక్కన గ్రీన్ ఇచ్చిండు. అండ్ న్యూస్ రీడర్ లాగా చెప్పు అనగానే ఇది కదా ఛాలెంజ్ అంటే ఇచ్చి పడేస్తా అన్నట్టుగా మాట్లాడిన విధానం మంచిగా అనిపించింది. ఇట్లా కాదు నాయనా ఏందిరా అని కొంచెం స్లాంగ్‌లో మాట్లాడిన విధానం కానీ అవన్నిటికి బాగానే ఎంటర్‌టైన్ చేసినట్టుగా అనిపించింది. అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చిండు చెప్పిండు. ఆ తర్వాత బిందు మాధవ్ రెడ్ ఇచ్చింది. సో ఆ తర్వాత అందరినీ పిలిచిర్రు. ఇక ప్యాక్ పత్తాల ఆట ఉంటుంది కదా, ప్యాక్ ఆట 3 డ్రమ్ములు వేసిర్రు. 3 ముక్కల ఆట ఆడడానికి అందరు ఫోటోలు తీసుకున్నారు. తీసుకొని ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అన్నట్టు వేసి ఇందులో నుంచి సెలక్షన్స్ మనం ఫైనల్ చేద్దాం. ఈ 26 మందిలోంచి మనం ఏకాభిప్రాయంతో కొంతమందిని తీసేయాలని చెప్పి పిలిచిన తర్వాత అమన్ ఫోటో చూపించినప్పుడు స్టార్ ఆఫ్ ద షో మ్యాన్, మనోడు అసలు నెక్స్ట్ లెవెల్ అన్నాడు అభిజిత్. మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అర్థమైందా. హేమంత్ అంతగా అనిపించలేదు, ఇతను తీసేద్దాం అంటే టూ యంగ్ అని అనడం. బిందు మాధవి మనోడిని బ్యాకప్ చేయడం స్టార్ట్ చేసింది.
ఏ లేదు లేదు టూ యంగ్. ఆ ఏజ్‌లో అట్లే ఉంటారు కదా పేరెంట్స్ తోటి. ఆ ఏజ్‌లో అట్లుంటరా? ఆ ఏజ్‌లో అట్నే ఉంటారు కదా పేరెంట్స్ తోటి. టూ యంగ్ కదా! అంటే ఏమైనా చేస్తాడనిపిస్తుంది అని చెప్పి నవదీప్ అన్న అంటాడు. అంటే అస్సలు నచ్చలేదు. ఆడిషన్ అస్సలు బాలేదని చెప్పి అభిజిత్ చెప్తున్నాడు. ఆడిషన్‌లో ఏం చేయలేదు అని అంటున్నా గాని, "ఏయ్! చేసి కాదు కాదు అంటే చూద్దాం ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అంతగా అనిపించలేకపోయినా గాని టూ యంగ్ కదా! ఏదో ఒకటి చేస్తాడేమో" అన్నట్టుగా. ఏం లేదక్కడ ఆయన చెప్తున్నా గాని బిందు మాధవ్ వెనకేసుకొచ్చింది. అరే! ఏంది ఆ 3 ఫ్లవర్స్ దగ్గరనే తెలుసా చెప్పు మొత్తం ఫ్లవర్స్ తోటే అయింది పంచాయతీ అంతా. నిబ్బా నిబ్బి కథలుంటాయి ముచ్చట. ఇక రుచిత ఫోటో చూపించి ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది అన్నారు. అవైతే చూపించారు. ఆ తర్వాత మనకి కొంతమంది ఫోటోలు చూపించారు. అక్కడ వాళ్ళు ఫైనలైజ్ అయిన తర్వాత కూడా ఆ డ్రమ్ మీద 6 ఫోటోలే వేస్తారు. అందులో ఐ థింక్ సాక్షిత అండ్ రమ్య ఫోటోలు ఏమో ఉండే అనుకుంటా. మిగతా వాళ్ళు ఉంటాయి. కానీ ఆ తర్వాత వాళ్ళని కూడా తీసేసారు. నవదీప్ అన్న బాగా ఆలోచించి బెస్ట్ మేము సెలెక్ట్ చేయాలి కాబట్టి మేము పేర్లు చదివిన వాళ్ళు ముందటికి రారని చెప్పి వాళ్ళ పేర్లు చదివారు. పాపం ఆ పేర్లు చదివిన టైంలో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, వాళ్ళని ఎక్కడికే వెళ్ళిపోమని అంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియక పేర్లు చదివిన కొద్దీ వాళ్ళు చాలా హ్యాపీ మూడ్ తోటి నవ్వుకుంటా బయటకు వచ్చారబ్బా. శ్రీముఖి ఉండి ఎవరిని సానబెడితే ఆయుధంలా మారుతారు అని లెక్కలేసుకొని హెవీ హార్ట్ తోటి మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, మీ జర్నీ ఇంతటితో క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోండి అన్నారు. ఇది టూ మచ్, ఇది దారుణం, ఇది గలీజ్. మీరు లెక్క ప్రకారంగా తీసుకుని వీళ్ళకి టాస్కులు పెట్టి వీళ్ళతో ఆట ఆడించి నెక్స్ట్ లెవెల్లో తీసేసుకుంటూ పోతే అయిపోతుంది కదా. డూ ఆర్ డైలు పెట్టి అదే ఇప్పుడు నెక్స్ట్ పెడుతున్న డేర్ ఆర్ డై ఉంది కదా, ఆ డేర్ ఆర్ డైలు పెట్టి ఆటలో ఓడిపోయినట్టుగా పంపించేస్తే అయిపోద్ది కదా. కరెక్ట్గా 26 మంది ఉన్నారు. ఈ 26 మందికి 4 గేమ్స్ పెట్టి టపా లిప్పారేయచ్చు కదా. ఆటకి ఇద్దరిని లిస్ట్ వచ్చిన ఇద్దరిని తీసేసుకుంటూ పోతే 4 గేమ్లు పెడితే అయ్యేపాయే, మీరు అనుకున్న నెంబర్కి పోతుంది, చేస్తే అయిపోయేది. పాపం అనవసరంగా వీళ్ళని ఎందుకు అన్యాయంగా స్టేజ్ మీదకి జస్ట్ ముందరికి దారి వెనక్కి పోరు, ఏంది ఇది సోది కాకపోతే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అభిజిత్ ఏమో వీళ్ళకి ఒక సజెషన్ ఇచ్చిండు మిగిలిన వాళ్ళని పిలిచి, మీ అందరికి నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే తప్పు ఉంటే ఒప్పుకోండి, లేదంటే అసలు ఒప్పుకోవద్దు అనేది ఇచ్చింది. అంతే, అంత మించిగా లేదు. బాగా ఆడాలని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఎస్ 65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. బాయ్, షబా ఖైర్.